శివయ్య మహాకాలుని అవతారం ఎందుకెత్తాడో తెలుసా? ఈ ఫోటో వెనుక స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఒకసారి సృష్టిలో అశాంతి నెలకొంది. రాక్షసులు యజ్ఞాన్ని భంగపరుస్తూ దేవతల శక్తిని తగ్గిస్తూ భూమి మీద అల్లకల్లోలం సృష్టించారు. ఈ లోకస్థితిని చూసి దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లారు. ఈ సమస్యకు పరిష్కారం శివుని దయతోనే సాధ్యమని బ్రహ్మ చెప్పగా దేవతలంతా కలిసి కైలాసానికి చేరి పరమశివుని ధ్యానాన్ని భంగం కలిగించకుండా నమస్కరించారు. కానీ మహాదేవుడు లోతైన సమాధిలో ఉండేవాడు. దేవతల ఆవేదనను విని కళ్ళల్లోంచి ఒక అగ్నికిరణం వెలువడింది. ఆ కిరణమే వీరభద్రుడు, రుద్రుడు, కాలభైరవుడు వంటి రూపాలను మూలమైంది. సృష్టి, స్థితి, లయ ఈ 3 దశలో సంతులను కోల్పోయినప్పుడు శివుడు మహాకాల రూపం ధరించాడు. ఆయన తాండవం ప్రారంభమైంది. భూమి కంపించింది, ఆకాశం మండింది, సప్తలోకాలు కదిలాయి. ప్రతి అడుగులో ఒక అర్థం ఉంది. ఒక పాదం పాపాన్ని నాశనం చేస్తుంది, మరో పాదం అహంకారాన్ని తొలగిస్తుంది, మరో పాదం సృష్టి చక్రాన్ని తిరిగి ప్రారంభిస్తుంది. ఆ తాండవాన్ని చూసేందుకు విష్ణు, బ్రహ్మ, ఇంద్రాది దేవతలు అందరూ వచ్చి ఆ పరమ నృత్యాన్ని దర్శించారు. ఇది మహాకాలుని భారత్ అని పిలువబడింది. ఎందుకంటే ఆ నృత్యంలో మరణం కూడా ఉత్సవంగా మారింది. శ్మశాన రేణువులు తిలకం, విభూతిగా మారాయి. మరియు ఆ క్షణంలో జీవితం, మరణం, సృష్టి అన్నీ ఒకే తాళంలో లీనమయ్యాయి. తాండవం ముగిసింది. సృష్టి మళ్ళీ శాంతిని పొందింది. మహాకాలుడు తన రూపాన్ని విరమించి శివశాంతి స్వరూపుడిగా మారాడు. ఈ చిత్రం మనకు చెబుతుంది ఏంటంటే, మరణము మహాదేవుని ముందు పండుగే. శివుడు నాశనం చేస్తాడు, కానీ అదే సమయానికి కొత్త సృష్టిని ఆరంభిస్తాడు. అందుకే ఆయనకు మహాకాల్, కాలానికి కీలకుడు అని పేరు వచ్చింది. ఓం నమః శివాయ.